అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 19 మరియం సూరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ లింక్ హాజీ షేక్ నాగూర్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 7. يا زكريا إنا نبشرك بغلام اسمه يحيى لم نجعل له من قبل سميا. ఆయత్ నంబర్ 7. ఓ జకరియా, మేము నీకు ఒక కుమారుని శుభవార్తను వినిపిస్తున్నాం. అతని పేరు యెహ్యా. మేము ఇంతకు ముందు ఈ పేరు గల వానిని చేయలేదు అని సెలవీయబడింది. వ్యాఖ్యానం 8. అల్లాహ్ ఆయన ప్రార్థనకు ఆమోదముద్ర వేయటమే గాక ఆయనకు కలగబోయే కుమారుని నామకరణం కూడా చేసేశాడు. ఆయత్ నంబర్ 8. قال رب أنى يكون لي غلام وكانت امرأتي عاقرا وقد بلغت من الكبر عتيا. ఆయత్ నంబర్ 8. నా ప్రభు, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? నా భార్య ఏమో గొడ్రాలు, నేనేమో వృద్ధాప్యపు ఆఖరి దశకు చేరుకున్నవాణ్ణి అని జకరియా చెప్పుకున్నాడు. వ్యాఖ్యానం 9. ఆఖిరున్ అంటే వయసు మీరిన కారణంగా మోనోఫాజ్ దశను దాటిపోయినందున పిల్లల్ని కనే సామర్థ్యం లేని స్త్రీ అని ఒక అర్థం. మొదటి నుంచి వ్యంజరాలుగా ఉన్న స్త్రీని కూడా ఆఖిరున్గా వ్యవహరిస్తారు. ఈ ఆయతులో మటుకు ఈ పదం 2వ భావంలోనే ప్రయోగించబడింది. నా భార్య మొదటి నుంచి గొడ్రాలు, మరో వంక నేను ముసలితనంతో పండిపోయాను, నా ఎముకలు సైతం బలహీనమైపోయాయి, అలాంటప్పుడు నాకు సంతానం కలగడం ఎలా సంభవం అన్నది జకరియా అలైహిస్సలాం మాటల అంతరార్థం. హజరత్ జకరియా అలైహిస్సలాం భార్య పేరు ఇషా బిన్తే ఫాఖూద్ బిన్ మేల్ అని. ఈమె మరియం తెల్లియగు హన్నా సోదరి అని చెప్పబడుతుంది. అయితే ఇషా కూడా హజరత్ మరియం తండ్రి అయిన హజరత్ ఇమ్రాన్ కుమార్తె అని మరో కథనం ఉంది. 2వ కథనమే ప్రామాణికం అనిపిస్తుంది. ఈ విధంగా హజరత్ యెహ్యా, హజరత్ ఈసాలు ఇద్దరు అక్కా చెల్లెల కుమారులు, తల్లి వరుస సోదరులు అవుతారు. ప్రామాణిక హదీస్ ద్వారా కూడా ఇది రూఢి అవుతుంది. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 9. قال كذلك قال ربك هو علي هين وقد خلقتك من قبل ولم تك شيئا. ఆయత్ నంబర్ 9. అలాగే అవుతుంది అని సెలవీయబడింది. అది నాకు చాలా తేలిక. ఇంతకు ముందు నీకంటూ ఒక అస్తిత్వమే లేనప్పుడు నేను నిన్ను పుట్టించలేదా అని నీ ప్రభు అన్నాడు. వ్యాఖ్యానం 10. ఇవి దైవదూత పలుకులు. తనకు కొడుకు పుట్టబోతున్నాడన్న శుభవార్తను వినగానే హజరత్ జకరియా అలైహిస్సలాంకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆశ్చర్యాన్ని దూరం చేయడానికి దైవదూత ఇలా అన్నాడు: అల్లా నీకు మగబిడ్డను ప్రసాదించాలని నిశ్చయించుకున్నాడు, కాబట్టి నీకు మగపిల్లవాడు పుట్టడం ఖాయం. ఈ పని ఆయనకు ఏమాత్రము కష్టతరం కాదు. ఒకప్పుడు అసలు నీ ఉనికే ఉండేది కాదు. అలాంటి నీకు ఆయన ఒక అస్తిత్వం ప్రసాదించినప్పుడు వృద్ధాప్యంలో నీకు కొడుకుని ఇవ్వటంలో వింతేముంది? ఆయత్ నంబర్ 10. قال رب اجعل لي آية قال آيتك ألا تكلم الناس 3 ليال سويا. ఆయత్ నంబర్ 10. నా ప్రభు, మరైతే నా కొరకు ఏదన్నా ఆనవాలును నిర్ణయించు అని అతను విన్నవించుకోగా, నువ్వు కులాసాగా ఉన్నప్పటికీ 3 రాత్రుల వరకు ప్రజలతో మాట్లాడలేవు. ఇదే నీ కొరకు ఆనవాలు అని సెలవీయబడింది. వ్యాఖ్యానం 11. 3 రాత్రులు అంటే పగలు రేయి కలుపుకొని 3 రోజులని భావం. కులాసా సవియన్ అంటే అస్వస్థతకు కానీ వ్యాకులతకు కానీ లోనవ్వకుండా క్షేమంగా ఉంటావు. క్షేమంగా ఉండి కూడా నువ్వు ఆ సమయంలో మాట్లాడలేవు. మాట్లాడలేకపోయావంటే శుభవార్త వినే రోజు దగ్గర పడిందని అనుకో. ఆయత్ నంబర్ 11. فخرج على قومه من المحراب
فسبحوا بكرة وعشيا. ఆయత నంబర్ 11. అందువల్ల అతను తన కుటీరం నుంచి తన జాతి ప్రజల వద్దకు వచ్చి ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడమని సైగ ద్వారా ఉపదేశించసాగాడు. వ్యాఖ్యానం 12. అరబీలో మిహ్రాబ్ అని ఉంది. మిహ్రాబ్ అంటే ప్రార్థన చేసే ప్రత్యేక స్థలం, కుటీరం అని అర్థం. మిహ్రాబ్ అనే పదం హరబ్ నుంచి వచ్చింది. హరబ్ అంటే యుద్ధం, పోరాటం అని అసలు అర్థం. ఆరాధనాలయాల్లో ఉండి అల్లాను ఆరాధించడం అంటే ఒక విధంగా సైతానుతో పోరాడటమే. వ్యాఖ్యానం 13. ఉదయం సాయంత్రం దైవస్తోత్రం చేయటం అంటే ఫజర్ అసర్ నమాజులు చేయటమని భావం, లేదా ఆ 2 వేళల్లో దైవధ్యానం చేయమని, ఆయన పవిత్రతను కొనియాడమని భావం. ఆయత్ నంబర్ 12. يا يحيى خذ الكتاب بقوة وآتيناه الحكم صبيا. ఆయత్ నంబర్ 12. ఓ యెహ్యా, నా గ్రంథాన్ని గట్టిగా పట్టుకో, మేమతనికి బాల్యం నుంచే విజ్ఞత వసగాము. వ్యాఖ్యానం 14. అల్లాహ్ తన ప్రవక్త అయిన జకరియా అలైహిస్సలాంకు యెహ్యా అలైహిస్సలాంను ప్రసాదించాడు. ఆ పిల్లవాడు కాస్త ఎదిగిన తరువాత అతను ఇంకా పిల్లవాడుగా ఉండగానే తన గ్రంథాన్ని గట్టిగా పట్టుకోవలసిందిగా, గ్రంథానుసారం జీవితం గడపవలసిందిగా అతనికి ఆదేశించాడు. గ్రంథం అంటే తౌరాత్ గ్రంథం కావచ్చు, లేదా అతనిపై అవతరించిన మరేదైనా గ్రంథం కావచ్చు. దాని గురించి మనకు ఖచ్చితంగా తెలియదు. వ్యాఖ్యానం 15. ఈ ఆయతులో హుక్ము అంటే వివేకం, విజ్ఞత, యుక్తి, నేర్పు, చైతన్యం, వీటిలో ఏదైనా కావచ్చు. గ్రంథంలో పొందుపరచబడిన ఆజ్ఞను తెలుసుకునే గ్రాహ్యశక్తి, ఆచరణా సద్బుద్ధి కూడా కావచ్చు, లేక ప్రవక్త పదవి కూడా కావచ్చు. హుక్ము అనే పదంలో ఈ అర్థాలన్నిటినీ తీసుకున్నా అవి వర్తిస్తాయని ఇమాం సౌఖాని వ్యాఖ్యానించారు. ఆయత్ నంబర్ 13. وحنانا من لدنا وزكاة وكان تقيا. ఆయత్ నంబర్ 13. ఇంకా మా వద్ద నుంచి వాత్సల్యాన్ని, పవిత్రతను కూడా ప్రసాదించాం. అతను భయభక్తుల కలవాడు. వ్యాఖ్యానం 16. హనానన్ అంటే వాత్సల్యం, దయాభావం అని అర్థం. అతను తన తల్లిదండ్రుల ఎడల దయాభావంతో మెలగాలని, తన బంధుమిత్రులపై వాత్సల్యాన్ని కురిపించాలని మేమతనికి ఈ సద్గుణాలను ఇచ్చాం. అవిధేయత, కర్కసత్వం, అహంకారం వంటి దుర్గుణాల నుంచి అతని దూరంగా ఉంచాం. అతని మనసును నిర్మలంగా, పవిత్రంగా ఉంచాం. ఆయత్ నెంబర్ 14. وبرا بوالديه ولم يكن جبارا عصيا. ఆయత్ నెంబర్ 14. అతను తన తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అతను దౌర్జన్యపరుడు కాడు, అవిధేయుడు కాదు. వ్యాఖ్యానం 17. అంటే అతను తన తల్లిదండ్రుల ఎడల గాని, తన ప్రభు పట్ల గాని అవిధేయుడుగా వ్యవహరించలేదు. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే అల్లాహ్ ఎవరిలోనైనా దయా దాక్షిణ్యాలను, తల్లిదండ్రుల ఎడల సేవాభావాన్ని సృజించాడంటే అతనిపై అమితంగా దయదలిచాడన్నమాట. వీటికి భిన్నమైన గుణాలు ఎవరిలోనైనా ఉంటే వారు దైవ కారుణ్యానికి దూరమయ్యారు. ఆయత్ నంబర్ 15. وسلام عليه يوم ولد ويوم يموت ويوم يبعث حيا. ఆయత్ నంబర్ 15. అతను పుట్టిన రోజున, మరణించే రోజున, అతను తిరిగి బ్రతికించబడి లేపబడే రోజున అతనికి శాంతి కలుగుగాక. వ్యాఖ్యానం 18. 3 సందర్భాలు మనిషి పాలిట ఎంతో సంక్లిష్టంగా, ఆందోళనకరంగా ఉంటాయి. 1. మానవుడు తల్లి కడుపున చించుకుని బయటకు పడేటప్పుడు. 2. మృత్యు ఒడిలోకి జారుకునేటప్పుడు. 3. సమాధిలో నుంచి మళ్ళీ లేపబడి ప్రళయ దినాన సమావేశపరచబడేటప్పుడు. ఈ 3 సందర్భాల్లోనూ యెహ్యాకు శాంతి కలగాలని అల్లాహ్ సెలవిచ్చాడంటే నిజంగా ఆయన ధన్యజీవి. ధార్మిక అంశాలకు విపరీతార్థాలు తీసే కొందరు ప్రబుద్ధులు, బిద్దత్తీలు ఈ ఆయతను పుట్టినరోజు పండుగ ఈద్ మిలాద్కు ఆధారంగా తీసుకుంటారు. మరి ఆ లెక్కన చచ్చే రోజును కూడా చచ్చిన రోజు పండుగ ఈదే వఫాత్గా
జరుపుకోవాలి కదా. ఎందుకంటే పై ఆయుతులో పుట్టినరోజుతో పాటు చచ్చిన రోజు కూడా శాంతి కలుగుతుందని చెప్పబడింది. కానీ వారు ఈదే వఫాత్ సంగతిని అలా ఉంచితే కనీసం వఫాత్ని అంటే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారన్న విషయాన్ని కూడా అంగీకరించరాయే. ఈ విధంగా వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణ విషయాన్ని తిరస్కరించి ఖురాన్లోని మౌలిక సత్యాన్ని తృణీకరించడమే కాకుండా ఈ ఆయతులోని ఒక భాగాన్ని ఒప్పుకుని ఇందలి మరో భాగాన్ని త్రోసిరాజు అంటున్నారు. ఏమిటి? దైవ గ్రంథములోని కొన్ని భాగాలను విశ్వసించి మరికొన్ని భాగాలను తిరస్కరిస్తారా? అల్-బక్రా 85 ఆయత్ నంబర్ 16. واذكر في الكتاب مريم إذ انتبذت من أهلها مكانا شرقيا. ఆయత్ నంబర్ 16. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ గ్రంథములో మరియం విషయాన్ని కూడా ప్రస్తావించు. అప్పుడు ఆమె తన వాళ్ళ నుంచి వేరే తూర్పు వైపుకు వచ్చింది. فاتخذت من دونهم حجابا فأرسلنا إليها روحنا فتمثل لها بشرا سويا. ఆయత్ నంబర్ 17. ఆ తరువాత వారికి చాటుగా తెరవేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు మా ఆత్మ జిబ్రీల్ అలైహిస్సలాంను పంపాము. అతడు ఆమె ఎదుట సంపూర్ణ మానవాకారంలో వచ్చాడు. వ్యాఖ్యానం 19. ఆమె ప్రజల నుంచి ఎందుకు వేరైపోయింది? తెరచాటుకు ఎందుకు వెళ్ళింది? బహుశా ప్రార్థన కోసం వెళ్ళి ఉండవచ్చు, లేదా ఏకాగ్రత కోసం వేరే ఉండవచ్చు, లేదా బహిష్టు స్థితి నుంచి పరిశుద్ధతను పొందడానికి స్నానం చేసే ఉద్దేశంతో తెరను వేసుకుని ఉండవచ్చు. తూర్పు వైపున ఉన్న స్థలం అంటే బైతుల్ మఖ్దీస్కి తూర్పు దిక్కున అని భావం. వ్యాఖ్యానం 20. ఈ ఆయతులో రూహ్ అంటే దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం అని భావం. ఆయన్ని నిండు మనిషి రూపంలో దేవుడు ఆమె వద్దకు పంపాడు. ఒక అపరిచిత వ్యక్తి అడ్డు ఆపు లేకుండా తానున్న ఏకాంత వాసంలోకి చొరబడి వచ్చేసరికి ఆమె నిర్ఘాంతపోయింది. సహజంగానే భయపడింది. అతని ఉద్దేశాన్ని శంకించింది. నువ్వు తలపోస్తున్నట్లుగా నేను దురుద్దేశంతో రాలేదమ్మా. నేను నీ ప్రభు తరపున పంపబడిన దైవదూతను. ఆయన నీకు కుమారుని ప్రసాదించనున్నాడని శుభవార్తను వినిపించడానికి నేను వచ్చాను అని విన్నవించుకున్నాడు. ఆయత్ నంబర్ 18, 19, 20. قالت إني أعوذ بالرحمن منك إن كنت تقيا. ఆయత్ నంబర్ 18. నేను మీ బారి నుండి కరుణామయిని అల్లాహ్ శరణు వేడుతున్నాను. నువ్వు ఏమాత్రమూ దైవభీతి గలవాడివైనా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆమె చెప్పింది. قال إنما أنا رسول ربك لأهب لك غلاما زكيا. ఆయత్ నంబర్ 19. నేను నీ ప్రభు తరపున పంపబడిన దూతను. నీకు ఒక పవిత్రుడైన పిల్లవాణ్ణి ఇవ్వడానికి వచ్చాను అని అతను అన్నాడు. قالت أنى يكون لي غلام ولم يمسسني بشر ولم أك بغيا. ఆయత్ నంబర్ 20. నాకు పిల్లవాడు కలగడమేమిటి? నన్ను ఏమగాడు కనీసం తాకనైనా లేదే. నేను దుర్నడత గలదాన్ని కూడా కానే అని ఆమె అన్నది. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.